ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బేలగా మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా అన్నారు. మండల పరిధిలోని రేవూరి గ్రామంలో ఆదివారం ఆయన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల బ్రోచర్లను అందజేశారు. శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, మహిళా అభ్యుదయం టీడీపీతోనే సాధ్యమన్నారు. జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్ధమని అన్నారు. అలాగే యుద్ధం మొదలైంది, అందుకు టీడీపీ సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన నాయకులు నక్కా శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు పెంకే శ్రీను, మేడిశెట్టి సుబ్బారావు, రాయుడు రమణ, మెర్ల నరేష్ కుమార్, దంగిడి వెంకటరమణ, కాదా చిన్న, తాతపూడి నాగేశ్వరరావు, దూలపల్లి ఇమానియల్, పెంకే ప్రకాశ్రావు, పెంకే రాజు, కాకర్ల సుందర్రావు, గుబ్బల వెంకన్న, ములస బాబురావు, సత్యనారాయణ, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు పెంకే శ్రీనివాస్ బాబా. నేను జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నేను చూస్తూ జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు రావడానికి రేపుగా అందరినీ లీకర్తో మీరు ఈ సమయానికి చర్చలో ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు భరోసాతో ఆ కరపత్రాలని అందరికీ ఉద్దేశంతో వచ్చారు. ఇందులో ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే, మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఉచితం, గ్యాస్ సిలిండర్ 3 ఉచితంగా ఇస్తారు సంవత్సరానికి. అంతేగాక 18 సంవత్సరాల నుంచి ఉన్న ఆడబిడ్డ నిధి అంటూ అమ్మాయిలకి 60 సంవత్సరాల మధ్యలో పెళ్లి కాని అమ్మాయిలకి తల్లితో సహా ప్రతి ఒక్కరికి 1500 నెల బ్యాంకులు సంవత్సరానికి 18,000. అందులో 2-3 మహిళలు 3కి. అంతేకాకుండా వ్యవసాయస్తులకి సంవత్సరానికి 20,000 ఇష్టం జరుగుతుంది. అలాగే మన పిల్లలు ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే డిగ్రీ చదువులో ఉన్న వారికి నెలకి 3,000 ఇష్టం కూడా జరుగుతుంది. ఇలాంటివి అనేక పథకాలు పెడతాం జరిగింది. వాటి గురించి మీకు చెప్తామని, అలాగే దేవుడు ప్రభు క్యాలెండర్ ఇద్దామని రావటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలు. శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి వారిచే స్థాపించబడిన శ్రీ నైమిషారణ్య పీఠం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బహుదా నది తీరం రత్తకన్నా పరిధిలో ఉంది. పూజ్య శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ ఫౌండర్ గా నిర్మించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఆశ్రమంలో నిత్యం శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠంకి పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. శ్రీపీఠంలో వినాయకుడు, మహాదేవుడు, శ్రీకృష్ణుడు, శ్రీ వారాహి అమ్మవారు కొలువై ఉంటారు. స్వామీజీ పీఠంలోనే పీఠాధిపతిగా నివాసం ఉంటూ రాష్ట్ర, దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ రోజు ఆశ్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అందుకు శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక ఆర్గనైజేషన్ వారు స్వామీజీ పీఠంకు 100 మొక్కలు సమర్పించడం జరిగింది. పీఠంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షిత అని నినాదం ఇచ్చారు. చెట్లే మనకు నిజమైన ఆత్మ బంధువని, అవి చివరి వరకు మనకు తోడుగా ఉంటాయని చెప్పారు. మన సనాతన హిందూ ధర్మం ప్రకృతిని ఆరాధన చేస్తుందని, చెట్లను పూజించే సంస్కృతి గల దేశంలో పుట్టడం గర్వకారణమని అన్నారు. అనంతరం భజనలు చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ సత్యసాయి సేవా సమితి వారిని స్వామీజీ ఆశీర్వదించి అభినందించారు. వారి చేతుల మీదుగానే ఇక్కడ నాటడం అనేది ఇది గొప్ప శుభపరిణామంగా వారి యొక్క సేవా సమితికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు.
అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిసలేరులో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ కార్యాలయంలో 29వ తేదీన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కాతేరులో తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పక్కన గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభ 29వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఆ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి తరలి వెళ్లడానికి జన సమీకరణ ఏర్పాట్ల గురించి చర్చించడం కోసం రంగంపేట మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లా అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలంటే పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే తుమ్లో కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఒక సమావేశం జరిగింది, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్కి సంబంధించి మండపేటలో బహిరంగ సభ జరిగింది. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరులో ఏదైతే తిరుమల స్కూల్ ఉందో తిరుమల స్కూల్ పక్కన బహిరంగ సభ జరగబోతా ఉంది ఎల్లుండి ఉదయం. దానికి పెద్ద ఎత్తున మనం అందరం మరి హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం పిలిపిస్తే ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది స్పష్టం. ఇందాక బాబా గారు చెప్పినట్టుగా ఇవాళ ఇంకా అంత వేవ్ కనిపిస్తూ ఉంది. ఎన్నికలు దగ్గర పడినాయి కాబట్టి ప్రజలు వస్తున్నారు అనుకుంటే, మనం గత సంవత్సరం ఫిబ్రవరిలో 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మనకు అనపర్తి వచ్చారు. ఆ రోజే మనకు 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు జనం. అదేవిధంగా కార్యకర్తలు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో సమర్థత ఏంటో ఆ రోజు రాష్ట్రానికి అందరికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చూపించారు. పోలీసులను అడ్డుపెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సభ జరగకుండా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు అని ఆ రోజు నిరూపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరలా ఇవాళ సమర్థత సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళ ఇక్కడ ముఖ్యంగా రంగంపేట మండలం తీసుకుంటే మనకి ఎస్టీ రాజాపురం నుంచి బహిరంగ సభ జరిగే సమావేశం జరిగే ప్రాంతం కరెక్ట్గా 20 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే మనకి చాలా దగ్గర, రోడ్డు కూడా కంఫర్టబుల్గా ఉంది. ఎస్టీ రాజాపురం నుంచి కొద్ది బాగుండలేదు తప్పించి రాజానగరం దివాన్ చెరువు నుంచి డైరెక్ట్గా మనం అక్కడికి దిగిపోతాం. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు పెదపూడి మండలానికి కొంత ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. వాళ్ళకి ఎట్లాగే చేయాలనేది ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళతో కూడా మీటింగ్ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం 2 వీలర్స్, ఆటోలు, మనకున్న సొంత కార్లు, ఈ వాహనాల్లో మనం తరలి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవాళ మనం ఇటీవల కాలంలో మనం కొన్ని కార్యక్రమాలు చేసాం. ముఖ్యంగా బస్సు యాత్ర మనం ఇక్కడ వడిసలేరులో స్టార్ట్ చేసాం. ఆ రోజు పెద్దాడ వరకు సాగింది. జోన్ 2లో ఏ నియోజకవర్గంలోని అంత డిస్టెన్స్ బస్సు యాత్ర చేయలే. దాదాపు 30 కిలోమీటర్ల పరిధి ఆ రోజు మనం బస్సు యాత్ర చేస్తే అది ఎంత ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి పెద్దాడలో ఎండ్ అయ్యే వరకు అత్యద్భుతంగా సాగింది. అది చివరికి గొల్లల మామిడి గ్రామం లాంటి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చి మనకి బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. చివరికి వెళ్ళేటప్పటికి 4-5 వేల మందితో మనం సభ నిర్వహించుకున్నాం ఆ రోజు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మనం చూసాం. అమరావతి రైతుల పాదయాత్ర ఏ విధంగా మీరంతా సక్సెస్ఫుల్గా చేశారో మీ అందరికీ తెలుసు. ఏ కార్యక్రమం చేపట్టినా మన కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి బ్రహ్మాండంగా కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల ఆదరణ పెరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పట్ల తగ్గిపోతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ సొంత కార్యకర్తలే చీకొట్టే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మనం ఏ గ్రామంలో పిలిపించినా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. మనమే కొన్ని చోట్ల
ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల కాలంలో మీరు చూశారు, వరుసగా 3 గ్రామాలు, రంగాపురం గ్రామంతో మొదలైంది, తర్వాత రామేశ్వరం, తర్వాత గండేడు, ఊర్లే కదిలే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఇవాళ మొట్టమొదటిసారిగా మన అనపర్తి నియోజకవర్గంలో చూస్తాం. ఎక్కడన్నా ఒక 50 మంది 40 మంది అట్లా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ జరిగిన 3 గ్రామాల్లో కూడా ఇవాళ వైఎస్ఆర్ ఉనికి నామమాత్రం అయిపోయింది. ఇంకా ఆ గ్రామాల్లో బ్యాలెన్స్ ఉన్న కార్యకర్తలు మన నాయకులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మేము కూడా వచ్చేస్తాం. కనీసం రేపు కొన్ని బూతుల్లో వాళ్ళు ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది కొన్ని గ్రామాల్లో. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మరి యామరపాటుగానో లేకపోతే ఏదో ఒక విషయంలో మనతో తగాదా పడుతున్న వ్యక్తులు కూడా మళ్ళీ అదర్ సైడ్ నుంచి ఛానల్ ఎత్తుక్కుని కలుస్తాం అని వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇవన్నీ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొబలైజ్ చేసి మనం జనాలను సమీకరించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ పరిస్థితుల్లో మనకి ఇక్కడ మరి కాకినాడ రామారావు గారిని ఇక్కడ అబ్జర్వర్గా వేశారు. వారు చాలా ఏదైనా కార్యక్రమం అప్పగిస్తే చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇప్పుడు పెద్దలందరూ గోవింద్ గారు మాట్లాడారు, సత్యబాబు గారు మాట్లాడారు, త్రిమూర్తులు గారు మాట్లాడారు, వెంకటరాజు గారు మాట్లాడారు, పొద్దంటరావు శ్రీని గారు మాట్లాడారు, అదేవిధంగా రాంబాబు గారు మాట్లాడారు. అందరూ మాట్లాడింది జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది కాదు. నేను ఇప్పుడు అనపర్తి మండల మీటింగ్ ఉంది, మరలా 3 గంటలకి బెక్కువూరు మండల మీటింగ్ ఉంది, 5 గంటలకి పెదపూడి మండల మీటింగ్ ఉంది. ఎందుకంటే ఎల్లుండి ఉదయమే కార్యక్రమం కాబట్టి ఇవాళ 4 మండలాల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చెయ్యాలి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, మరలా తిరిగి వచ్చేపాటికి ఏం చేసుకోవాలి అనేది ఒక అంచనాకు రావాలి. అందువల్ల ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. ముఖ్యంగా ఎల్లుండి ఉదయం కాబట్టి ఈవినింగ్ అయితే పనుల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత అయినా బయలుదేరవచ్చు, కానీ వాళ్ళ పనులకు వెళ్ళకూడదు. ఎల్లుండి పనులకు వెళ్ళకూడదంటే అలాంటి చోట కూడా ఉదయం పూట అత్యద్భుతంగా, అంటే రామారావు గారి మీటింగ్లు పెట్టినప్పుడు కూడా సక్సెస్ అవ్వనంత గ్రాండ్ సక్సెస్ అరకులో అయింది ఉదయం పూట. అరకులోనే అంత గ్రాండ్ సక్సెస్ అయితే మన గోదావరి డెల్టాలో మనం సక్సెస్ అవ్వదని ఎందుకు అనుకోవాలి? గోదావరి డెల్టాలో అంతకు మించి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాటలు వినాలి అని మన మండపేటలో చూశారు. అదేవిధంగా మన యువగడం నవశకం ఆ రోజు ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు అంతా వచ్చారు, మెయిన్ నాయకులు అందరూ అక్కడికి వచ్చారు. అక్కడ కూడా పనులున్నాయి ఉత్తరాంధ్ర పెట్టొద్దు అన్నారు. కానీ సమావేశం పెడితే జనం వెలుగులో వచ్చారు, ఎవరు కూర్చున్న వాళ్ళు ఎవరు కదల్లా. అందుకోసం ప్రజల్లో ఉన్న స్పందనని మనం మలుచుకోవడంలో మన నాయకత్వం పట్టిమ ఉంది. దానికి మీరందరూ సమర్థులే. అమరావతి రైతులు పాదయాత్రను ఏ విధంగా సక్సెస్ చేశారో, బస్సు యాత్రను ఏ విధంగా సక్సెస్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఇదే కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేశారో, ఈ కార్యక్రమాన్ని కూడా అదే విధంగా సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనకేంటంటే మన నియోజకవర్గానికి 2 కోటాలు పడినాయి. మన మండపేట కూడా వెళ్ళాం మనందరం ఇక్కడ నుంచి ఒకే వచ్చిన మరి అనపర్తి మండలంలో నుంచి కొంచెం ఎక్కువ మంది కార్యకర్తలు తరలి వెళ్ళినా బెక్కువల నుంచి వచ్చారు, అలాగే పెదపూడి నుంచి కూడా వచ్చారు. కానీ ఇక్కడికి మాత్రం మన సొంత పార్లమెంట్లో కాబట్టి మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. ఇప్పుడు నేను అనపర్తి వెళ్ళిన ఈ నాయకులంతా ఉంటారు, మీరు ప్రతి గ్రామం నుంచి ఏ విధంగా వస్తారు, ఏ విధంగా చేయాలి అనే దానిపైన మీ అందరూ ఒక సూచనలు సలహాలు తీసుకుని 1 గంట స్పేర్ చేసి రేపటికంతా ఒక స్కెచ్ ఇచ్చేస్తే రేపు మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోవాలి. ఎల్లుండి ఉదయానికి మొబలైజ్ చేసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇక్కడ మన ఎమ్మెల్యే గారి పరిపాలన విషయాలు మీ అందరికీ తెలుసు. మనకు ప్రధానంగా ఇక్కడ చాగల్నాడు ఒక ఉదాహరణ చాలు. చాగల్నాడు పథకానికి పంపులు పనిచేస్తూ పవర్ ఉండి మొన్న క్రాప్కి నీరిప్పించలేని చేతగాని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే సూర్యనారాయణ రెడ్డి అనేది మీ అందరికీ తెలుసు. ఆ రోజు మనం దానికోసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే వాళ్ళని అడ్డుకున్నారు, ఇష్యూ అయింది. దానిపైన పోలీసులు సరిగా స్పందించారు, జిల్లా ఉన్నతాధికారులు సరిగా స్పందించి మరుసటి రోజు నీరిప్పించారు. అంటే ఎమ్మెల్యే అసమర్థత ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు.
ఎమ్మెల్యేకి ఏంటి ఈ మండలం ఒక వనరుగా మారిపోయింది. గ్రావెల్ ఎక్కడ తవ్వుకుంటున్నాడు, కొండలో చెరువులు ఎక్కడ తవ్వుకుంటున్నాడు. ఇళ్ల పట్టాలని పేరుతో ఇక్కడ ఉదాహరణకు వడిసలేరే ఇళ్ల పట్టాల పేరుతో భూములు ఏ విధమైన భూములు కొనుగోలు చేశారో, ఎంత దారుణం చేశారో మీ అందరికీ తెలుసు. ఒకటే కాదు, రెండు కాదు, మన కీలకొల్లు సింగంపల్లి సబ్ స్టేషన్లో జరిగిన అవినీతి మీద ఇంతవరకు మనం ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం. దాదాపు ఇప్పటికి నేను ఒక 20-30 సార్లు మాట్లాడి ఉంటాను దాని గురించి. కనీస స్పందన ఉండదు. అంత దారుణంగా దోచుకుంటూ మళ్ళీ వాళ్ళ అనుయాయించేది మాత్రం పోస్టింగ్లు పెట్టుకుంటారు, నీతికి నిజాయితీకి నిలువెత్తు అని. ఇవాళ ఎమ్మెల్యే గారు భార్య గారు ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకు తింటున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ కనీసం మా అభ్యర్థిగా మరలా ఈయనే పోటీ చేస్తున్నాడు అని పార్టీ కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ చెప్పుకోలేని దుస్థితికి వైఎస్ఆర్సీపీ ఎండిపోయిందనేది ఒకసారి ఇప్పటికి 4 జాబితాలు రిలీజ్ అయినాయి. 4 జాబితాలు రిలీజ్ అయినాయి. ఇంతవరకు కార్యకర్తలు ఈయనే మా అభ్యర్థి అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అధిష్టానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఆయన రమ్మని ఒత్తిడి చేస్తున్నారు, ఈ మూల నుంచి ఇంకొక ఆయన ఇక్కడికి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరో రాంబాబు అంటున్నారు, ఈ కుందో లేదో తెలియదు. ఆ పరిస్థితి ఉంది, అస్థిరతతో ఉంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళ మనం సుస్థిరంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనకి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా జనసేన తోడైంది. ఇవాళ జనసేన వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. రాత్రి మనం 7 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కలిసి కూడా రాత్రి ప్రియాంకలో మీటింగ్ జరిగింది రాజమండ్రిలో. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ అభిమానులు అందరూ రావడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇవాళ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ అవుట్కమ్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వస్తారు, మనం ఏ విధంగా వస్తాం, ఇవన్నీ సమన్వయం చేసుకుని మనం ముందుకెళ్తాం. కాబట్టి మీ అందరూ దయచేసి స్పెసిఫిక్గా మేము ఈ నంబర్ చెప్పడం కాదు, ఇంతకంటే ఎక్కువే వస్తామనేది అటువంటి సమాధానాలు వద్దు. దయచేసి స్పెసిఫిక్గా చెప్పండి. రేపు తప్పనిసరిగా అనపర్తి నియోజకవర్గం నుంచి అత్యద్భుతంగా జన సమీకరణ జరిగింది, కార్యక్రమం విజయవంతమైన పేరు మీ అందరూ తీసుకురావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటారు. కాకినాడ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు, రాష్ట్ర కన్వీనర్ సిరా రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా, కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అధ్యక్షతన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సమీక్ష సమావేశంలో భవిష్యత్తు పార్టీ ప్రణాళికల గురించి చర్చించారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని, కాకినాడ జిల్లా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, స్టేట్ జాయింట్ సెక్రటరీ ఎస్వీఎస్ రామారావు, వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఆర్ మణినాయుడు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రీయ ఇన్ఛార్జ్. ఈరోజు కాకినాడ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఒక కలుసుకుంటే మాట్లాడితే నిన్న నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా మీటింగ్ అయింది. పార్టీ విస్తరణ భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ రోజు మన వాలంటీర్ మ్యాపింగ్ అంటే వాలంటీర్స్ జాయినింగ్ ఆల్మోస్ట్ 2,42,000 అయింది. ప్రజలు కోరుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇక్కడ కావాలని. సో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్ లో యూత్ అండ్ మహిళలు చాలా ఒక దీంట్లో జాయినింగ్ చేస్తున్నారు ఉత్సాహంతో. సో రాబోయే ఒక టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ విల్ బి మేజర్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. నమస్తే. నేను సిరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు గత వారం రోజులుగా మా రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మణినాయుడు గారు
రాష్ట్రం అంతటా కూడా పర్యటించడానికి ఇచ్చేశారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 8 జిల్లాలు మేము పర్యటించడం జరిగింది. రాష్ట్రంలో పార్టీని విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీని రాష్ట్రంలో బలపరిచే కార్యక్రమం చేస్తూ మేము రాష్ట్రమంతా పర్యటిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కాకినాడ రావడం జరిగింది. శ్రీ మణినాయుడు గారి సమక్షంలో కాకినాడ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేము రాబోయే అన్ని ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు అన్ని ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయబోతుంది. దానికి గాను పార్టీని మేము జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలో కూడా దీన్ని బలోపేతం చేస్తున్నాము. ఇందుకు గాను మా కాకినాడ జిల్లా కార్యవర్గం తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా కార్యవర్గం అందరికీ కూడా ఇక ముందు అన్ని మండలాల్లోనూ, కాన్స్టిట్యున్సీల్లోనూ మన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరడం జరిగింది. నమస్కారం. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి సచివాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సచివాలయ సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ చెదల విశ్వనాథం, ఏపీడీఆర్సీ డైరెక్టర్ బత్తుల చిన్న వెంకట సత్యనారాయణ ముందుగా చిత్రపటానికి పువ్వులు వేసి కొన్ని దేశం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకొని గ్రామ సర్పంచ్ సదల విశ్వనాథ జెండా ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని ఏపీడీఆర్సీ బత్తుల చిన్న వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సందర్భంగా 50 మందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రం సంపాదిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చైర్మన్ గా భారత రాజ్యాంగాన్ని లిఖింపు చేయడం, ఈరోజు పూర్తి స్వరాజ్య డిక్లరేషన్ రూపొందించడం, ఈ రోజు నుంచి పూర్తి స్వరాజ్య దేశం సమర్పించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యమే దేశానికి పట్టుకోమలనే నినాదం గాంధీ నినాదంతో ఏకీభవించిన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గాంధీ కలుగున గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరొకసారి మా రాయపల్లి గ్రామ సచివాలయం తరఫున అటు జగన్మోహన్ రెడ్డి గారికి, గ్రామ ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోటనందూరు మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మువ్వనెల జెండా ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బి శంకర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కోసరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ యామిని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, సచివాలయంలో సెక్రటరీ భారతి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా రూపుదిద్దుకోవడం జరిగిందని, భారతదేశం అగ్రరాజ్యాలకు ధీటుగా పోటీపడి చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా ఎంతో ప్రగతి సాధించిందని, G20 సదస్సులు కూడా భారతదేశంలో కూడా జరుపుకోవడం జరిగిందని, మన దేశంతో చైనా, పాకిస్తాన్, కార్గిల్ యుద్ధాలు జరిగిన ధీటుగా ఎదుర్కొని మన దేశం సార్వభౌమ సమగ్రతను కాపాడుకున్నామని తెలియజేశారు. మనం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దాన్ని మనం డైమండ్ జూబ్లీ కింద చేసుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం రోజున ఇప్పుడు మీరు చూశారు ఎంపీడీఓ గారు జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున మనం జెండా మన గౌరవనీయుల మండల పరిషత్ అధ్యక్షుల వారు జెండాని ఎగరవేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 15 రోజున మనకి
స్వాతంత్రం వచ్చింది. సో బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం లభించింది కాబట్టి జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తాం. గణతంత్ర దినోత్సవం ఏంటంటే ఆ రోజు మనం గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నాం. అంతే మన కాన్స్టిట్యూషన్ అంటాం. కాన్స్టిట్యూషన్ని మనం ఆ రోజున మనం తీసుకొచ్చాం కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం కింద మనం జరుపుకుంటాం. అది జనవరి 26. యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రచించారు. అది 1949లోనే పూర్తయింది, నవంబర్ 26 తారీఖున. కానీ దానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా జనవరి 26ని కేటాయించారు. జనవరి 26 ఉద్దేశం ఏంటంటే అది పూర్ణ స్వరాజ్గా మనం ముందు ప్రకటించుకున్నాం. ఆ పూర్ణ స్వరాజ్ కూడా జనవరి 26 తారీఖున జరిగింది కాబట్టి దానికి గుర్తుగా మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఆ రోజు అంటే ఉద్దేశం ఏంటంటే మనం బ్రిటిషర్స్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న మనకంటూ ఒక రాజ్యాంగం కానీ చట్టం కానీ లేదు. సో దాన్ని ఆ చట్టాన్ని లేకపోతే రాజ్యాంగాన్ని రచించడం కోసం అని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ ఒక పరిషత్ ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రాముఖ్యత. అదే కాకుండా ఇప్పుడు మనకి ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు మన గ్రామ పంచాయతీలకి అలాగే మండల పరిషత్కి 2 సంవత్సరాల నిధులు రావడం జరిగింది. మాకు కొద్ది రోజుల క్రితమే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మనకి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అందులో రాబోయే కాలం మన పంచాయతీరాజ్ సంవత్సరాలన్నిటికి కూడా స్వర్ణయుగం అని చెప్పారు. సో మనకి ఇప్పుడు జీపీటీపీ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మన ఎంపీటీ సభ్యులు అలాగే సర్పంచులు దాని ప్రాముఖ్యత మీరు గమనించి మీ గ్రామాల్లో మంచి పనులు పారిశుధ్యం కానీ లేకపోతే మెయిన్ త్రాగునీరు అలాగే బేసిక్ కమ్యూనిటీస్ అంటే సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా ఏర్పాటు చేసుకుని ఈ గ్రామాలన్నింటినీ కూడా చక్కగా మంచి అభివృద్ధి పదంలో తీసుకొస్తారని. సంపూర్ణమైనటువంటి స్వతంత్రంగా మనం చిన్నప్పటి నుంచి ఒకే మాటను మనం వాడుతూ ఉన్నాం. గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంటే దానిని అమలుపరుస్తూ మనం చాలా చక్కగా మనల్ని మనమే పరిపాలించుకోవడం మొదలుపెట్టినటువంటి సుదినం ఇది. అందుకే అంటే ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1950 జనవరి 26 వరకు కూడా మనకి రాష్ట్రపతి అంటూ లేకుండా ఇంకా లార్డ్ మౌంట్ బాటన్ గారే ఉండడం అనేది జరిగింది. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఆ రోజు నుంచి రాష్ట్రపతి పదవి ఏర్పడడం కానీ రాష్ట్రపతులు అప్రతీతంగా కొనసాగుతూ రావడం కానీ మనల్ని మనం పరిపాలించుకోవడం కానీ జరుగుతూ ఉంది. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు చాలా కష్టపడి అన్నీ కూడా తయారు చేశారు. ఆ రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంది అంటే ఈ రోజుకి కూడా మనకి సమస్యలు రాకుండా అన్ని రకాలుగా కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కూడా మనం ఉండడం ఎంతో మంది మేధావుల కలయికతో ఏర్పడినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం పరిపాలించుకుంటూ ఉన్నాం మనల్ని మనమే. అందుకే మనకు ముందుగానే చెప్తారు మన కోసం మనం రచించుకుని మన కోసం మనమే అంకితం చేసుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్పి ముందు మాటగా కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ అమల్లో ఎక్కడైనా రాజ్యాంగం అమలులో లోపం ఉందేమో తప్ప రాజ్యాంగంలో ఎక్కడ లోపం లేకుండా చేసినటువంటి గొప్ప కమిటీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ. అయితే ఈ రోజుకి కూడా మన భారతదేశం చాలా అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంది. సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు మనం 4వ స్థానంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనం ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకాం. ఇంకా మనం టాప్ 3లో కూడా వచ్చేటటువంటి దిశగా మన పాలకులు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మనం ఈ G20 అనేటటువంటి ఒక గొప్ప సుసంపన్న దేశాల యొక్క గ్రూప్కి ఈరోజు భారతదేశం లీడర్షిప్ వహించేటటువంటి ఘనత వచ్చిందంటే ఇది మామూలుగా సాధించినటువంటి ఘనత కాదు.
అలాగే మన ఇక్కడ G20 సదస్సును మనం విశాఖపట్నంలో జరుపుకున్నాం, అలాగే హైదరాబాద్లో జరుపుకున్నాం. ఇలాగా G20కి మనం ఆతిథ్యం ఇచ్చేటటువంటి గొప్ప సువర్ణ అవకాశం కూడా లభించింది. అదేవిధంగా మరి ఖగోళ పరంగా కూడా చంద్రయాన్లో మనం ఎన్నో సాధిస్తూ ఉన్నాం. ఇలాగా మన భారతదేశం సాధించినటువంటి ప్రగతిని మనం రోజు పెద్దగా మాట్లాడుకోకుండా ఏవో మాట్లాడుకున్నాం, కానీ ఇవన్నీ కూడా మనం సాధించిన ప్రగతి తలుచుకుంటే ఒక్కసారిగా మీకు తెలుస్తుంది. మనం సాధించిన ప్రగతి అంటే తెలియకుండా నడిచిపోతుంది. దీన్ని తలుచుకుంటూ మరింత భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలి అంటే మన అధికారులు కానీ, ఈ పాలకులు కానీ, మన ప్రజాప్రతినిధులు కానీ సమన్వయంతో పనిచేస్తూ, అందుకే ఇందాక చెప్పారు ఎందుకు అధికారులు ఎగరేస్తారు అనేటటువంటి దానికి, మనం రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి ఎగ్జిక్యూషన్ బాడీ మాది కాబట్టి. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445.